సాయిబాబా భక్తులందరికీ నమస్తే అండి. ఈరోజు ఈ వీడియోలో బాబా గారు మీకు ఒక మంచి సందేశం పంపించారండి. ఆ సందేశం వినబోయే ముందు మీరు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే సపోర్ట్ చేయండి. ఈరోజు బాబా గారు మీకు ఏం సందేశం పంపించారంటే, అమ్మ బిడ్డ, నువ్వు ఈ మూడిటిల్లో నీకు ఏది కావాలో అనేది నాకు తాకి చూపించమ్మా. నువ్వు ఫస్ట్ వన్ తాకిన బిడ్డకైతే నేను ఈ సందేశం చెప్పుతున్నాను. నువ్వు గోల్డ్ని పట్టుకున్నావు కదా తల్లి, అంటే బంగారాన్ని పట్టుకున్నావు. నీకు నీ ఇంట్లో బంగారం ఏమీ లేదని చెప్పి నువ్వు బాధపడుతున్నావు కదా. నువ్వు బంగారం కొనుక్కోవాలి, నేనేం కొనుక్కోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు చింతిస్తున్నావు. అందరి దగ్గర, నా ఫ్రెండ్స్ దగ్గర, నా ఫ్యామిలీలో అందరి దగ్గర బంగారం ఉంది, నా దగ్గరే లేదని చెప్పి నువ్వు కొమ్ములైపోతున్నావు. నేను ఎప్పుడు కొనుక్కుంటాను బాబా అని చెప్పి నువ్వు నా దగ్గర బాధపడుతున్నావు కదా తల్లి. నాకు ఆ విషయం తెలుసు తల్లి. నువ్వు బంగారం కొనుక్కోగలవు తల్లి. నీకు నీ ఇంట్లో బంగారం నిలవ ఉండకపోవడం, నువ్వు సరిగా పూజ చేయకపోవడం వల్లే తల్లి. నువ్వు మంచిగా బాబాని నమ్మి మంచిగా పూజ చేయి, నువ్వు కొనుక్కోవాలని బంగారం కొనుక్కుంటావు, అలాగే నీ ఇంట్లో ఉండబోతుంది. ఏం చేయాలి అంటే, నువ్వు బంగారం కొనుక్కోవాలి, నీ ఇంట్లో మంచి పాజిటివ్ రావాలి అంటే నేను ఒక మంత్రం చెప్తాను తల్లి. ఆ మంత్రాన్ని గురువారం నాకు పూజ చేసి 11 సార్లు ఆ మంత్రాన్ని జపించి తల్లి, నీ కోరిక తీరే వరకు ఇలా చెయ్యి. ఖచ్చితంగా నీ కోరిక తీరుతుంది తల్లి. నమ్మకంతో చేయి తల్లి. నమ్మకంతో చేయడం వల్ల నీకు అనేది పూజ సక్సెస్ అవుతుంది. అర్థమైందా బిడ్డ? ఆ మంత్రం ఏంటో ఇప్పుడు చెప్తాను. ఓం భక్త హృదయాలయ నమః, ఓం భక్త హృదయాలయ నమః అని చెప్పి 11 సార్లు జపించే తల్లి గురువారం. అప్పుడు నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. నువ్వు బాధపడుతున్నావు కదా తల్లి, నేను ఏమి కొనుక్కోలేకపోతున్నాను, బంగారం అందరూ కొనుక్కుంటున్నారు, నా దగ్గర ఏమి డబ్బులు లేవని చెప్పి బాధపడుతున్నావు కదా తల్లి. ఈ మంత్రాన్ని చదువు, ఖచ్చితంగా తీరుతుంది తల్లి. ఇప్పుడు సెకండ్ నెంబరు తాకిన వాళ్ళకి బాబా ఈ సందేశం పంపించారు. నువ్వు సిల్వర్ పట్టుకున్నావు కదా తల్లి, నువ్వు సిల్వర్ పట్టుకున్నావు, నువ్వు ఇంట్లో వెండి ఏమి కొనుక్కోలేకపోతున్నాను అని చెప్పి, నువ్వు పూజకి సంబంధించిన వెండి ఏం కొనుక్కోలేకపోతున్నాను, డబ్బులున్నా సరే కొనుక్కోలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. నీకు ఇంట్లోకి వెండి రావాలి అంటే బాబా ఆశీస్సులు ఉండాలి తల్లి. నువ్వు బాబాకి గురువారం 5 దీపాలతో పూజ చేయి తల్లి. నీ కోరిక తీరే వరకు నువ్వు ఖచ్చితంగా వెండి అనేవి కొనుక్కుంటావు, నీ ఇంట్లో ఉంటాయి. నేను కొనుక్కోలేకపోతున్నా అని చెప్పి నువ్వు కుమిలిపోతున్నావు తల్లి. అదేం ఉండదు. బాబాకి పూజ చేయి. నేను ఒక మంత్రం చెప్తాను తల్లి, ఆ మంత్రాన్ని జపించు. గురువారం 11 సార్లు జపించు. నీకు ఆ కోరిక తీరుతుంది, ఖచ్చితంగా కొనుక్కుంటావు. నువ్వు ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి, నీ బాధలన్నీ తొలగిపోతాయి బిడ్డ. ఆ మంత్రం ఏమిటంటే, ఓం జీవధారాయ నమః, ఓం జీవధారాయ నమః, ఓం జీవధారాయ నమః. ఈ మంత్రాన్ని నువ్వు గురువారం 11 సార్లు జపించి తల్లి. ఈ పూజ ఎప్పుడు చేయాలి అంటే, గురువారం ఈవినింగ్ 6 నుంచి 9 లోపు ఎప్పుడైనా చేయి తల్లి. ఈ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన బిడ్డకి ఈ సందేశం పంపించారు బాబా గారు. బిడ్డ, నువ్వు ఎందుకు చింతిస్తున్నావు బిడ్డ? నేను ఇంట్లో నాకు డబ్బులు ఎందుకు నిలవడం లేదని బాధపడుతున్నావు తల్లి. నేను ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బులు దాయలేకపోతున్నాను. ఎందుకు నాకు ఇంట్లో డబ్బులు దాయలేకపోతున్నాను నువ్వు బాధపడుతున్నావు. నీ చేతిలో ఉన్న డబ్బులు రోజు అయిపోతున్నాయి కదా తల్లి. ఎంత కష్టపడినా ఆ డబ్బులు ఇంట్లో దాచుకోలేకపోతున్నావు. అందరూ ఎలా బాగా డబ్బులు సంపాదిస్తున్నారు, నేను ఎంత కష్టపడినా డబ్బులు దాయలేకపోతున్నాను. అందరూ ఎలా ఉన్నవాళ్ళు అవుతున్నారు, నేను ఎందుకు లేని దాన్ని ఇట్లాగే ఉండిపోయాను. డబ్బులు లేని పరిస్థితి, అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు, నా దగ్గర ఏమీ లేదని. నేను కూడా అందరిలాగా ఎప్పుడు డబ్బు సంపాదించుకుని అందరిలాగా ఉన్నదాన్ని అవుతానని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కదా తల్లి. ఆ కోరిక తీర్చడానికి నేను వచ్చాను తల్లి. ఆ కోరిక ఏంటంటే, నేను ఒక మంత్రం చెప్తాను తల్లి. ఆ మంత్రము జపించు 11 సార్లు. ఆ మంత్రం ఏంటంటే, ఓం నిత్యానందాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం నిత్యానందాయ నమః. ఈ మంత్రాన్ని గురువారం నువ్వు 11 తర్వాత, మార్నింగ్ 11 తర్వాత పూజ చేసి ఈ మంత్రం 11 సార్లు జపించే తల్లి. నీ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. నమ్మకంతో చేయి తల్లి.